ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. ఈరోజు జూలూరుపాడు సుజాత నగర్ తప్ప ఈ జిల్లాలో ఎక్కడా కూడా సీసీఐ కేంద్రాలు లేవు. పత్తి పంట పండేటటువంటి ఈ జిల్లాలో సీసీఐ కేంద్రాలు విస్తృతంగా పెట్టాల్సినటువంటి చోట ఆ విధమైనటువంటి చర్యలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకోవట్లేదు. వాటికి సంబంధించినటువంటి కూడా పెట్టాలని చెప్పేసి ఇంకో డిమాండ్ని దీంట్లో చేర్చడం జరిగింది. కాబట్టి 16 రకాల డిమాండ్లతోటి ఈరోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతు సంఘాలు కార్మిక సంఘాలు ఐక్యంగా ముందుకు పోవాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి జిల్లా ప్రజానీకానికి రైతాంగానికి కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. 26వ తారీఖున జరిగేటటువంటి కలెక్టర్ కార్యాలయం ధర్నాని విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. ఆ పిలుపులో భాగంగానే రేపు 22వ తారీఖున అన్ని మండల కేంద్రాల్లో కూడా అన్ని సంఘాలు కోఆర్డినేషన్ కమిటీలు ఏర్పడి ఆ మండలాల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి పిలుపునియడం జరుగుతుంది. అక్కడ పత్రికా ప్రకటనలు ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా 23వ తారీఖున జరిగేటటువంటి 23వ తారీఖున మన జిల్లా కేంద్రంలో మోటార్ సైకిల్ ర్యాలీ ఏర్పాటు చేయాలని చెప్పేసి అనుకున్నాం. ఇక్కడ బైపాస్ రోడ్ నుంచి పాలకేంద్రం దాకా ఈ మోటార్ సైకిల్ ర్యాలీలు కార్యక్రమం ఉంటుంది. దీంట్లో అన్ని సంఘాల కార్యకర్తలు నాయకులు పాల్గొని జయప్రదం చేస్తారు. అదేవిధంగా ఆ రోజు జరిగేటటువంటి ధర్నా కార్యక్రమంలో కూడా మొత్తం అన్ని సంఘాల ఆధ్వర్యంలో కార్మికుల్ని రైతుల్ని పెద్ద ఎత్తున పోగేసి జయప్రదం చేయాలని చెప్పేసి కూడా ఈ యొక్క నిర్ణయాలు చేయడం జరిగింది. కాబట్టి మీడియా మిత్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా సంఘాలన్నింటి తరఫున మీరందరూ కూడా ఇవాళ దేశంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ పోరాటానికి మీరందరూ కూడా మద్దతు తెలియజేసి ఈ విధానాల మీద జరుగుతున్నటువంటి ప్రచారాన్ని పబ్లిష్ చేయవలసిందిగా కోరుతూ కార్మిక సంఘాలు రైతు సంఘాలు ఐక్యంగా నిలబడి దేశంలో 12 రకాల డిమాండ్లు పెట్టారు. మన రాష్ట్రంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు ఇవాళ రైతులకి రైతు భరోసా పేరు పెట్టి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి సంవత్సరం అవుతున్నప్పటికీ ఇప్పటికీ ఒక్క భరోసా ఇవ్వలేదు. గత రావాల్సినటువంటి 2 సీజన్ల రైతు బంధు పడకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది. రుణమాఫీ ఎక్కడా కూడా పూర్తి కాలేదు. కాబట్టి ఈ రుణమాఫీలు అదేవిధంగా రైతు భరోసా సంబంధించినటువంటి అంశాలు 2 కూడా దీంట్లో చేర్చి 14 రకాల డిమాండ్లు తోటి రాష్ట్రంలో చేయాలని చెప్పేసి పిలుపునియడం జరిగింది. దీంట్లో భాగంగానే మన జిల్లాకు సంబంధించినటువంటి రైతు సంఘాలు కార్మిక సంఘాలు ఐక్యంగా మొన్న 15వ తారీఖున ఈ జిల్లాలో కూర్చొని ప్లాన్ చేసుకున్నాం. ఈ జిల్లాకి సంబంధించినటువంటి 3 ముఖ్యమైనటువంటి డిమాండ్స్ ఉన్నాయి. దాంట్లో ప్రధానమైనటువంటిది ఈ జిల్లా పోడు వ్యవసాయానికి కేంద్రమైనటువంటి జిల్లా. 4 లక్షల ఎకరాల పోడు సంబంధించినటువంటి పట్టాలు రావాల్సి ఉంటే 1,50,000 ఎకరాలకు ఇచ్చారు. ఇంకా 2.5 లక్షల ఎకరాలకి పట్టాలకి పట్టాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ భూములకి రావాల్సినటువంటి పట్టా హక్కులు కల్పించాలని చెప్పేసి ఒక డిమాండ్. అదేవిధంగా ఇవాళ సీతారామ ప్రాజెక్టు ఈ జిల్లాలో ప్రారంభించి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. పాత డిజైన్ ప్రకారం 8 పంప్ హౌజులు నిర్మించి ఈ జిల్లాలో 3.5 లక్షల ఎకరాలు సాగులో తీసుకురావాలి. 3.5 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించాలి. అటువంటిది ఇవాళ 1,50,000 ఎకరాలకే పరిమితం చేయాలని చెప్పేసి చూస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇది ఖచ్చితంగా మోసం చేసేటటువంటి చర్య తప్ప ఇంకోటి కాదు అని చెప్పేసి గత పాత డిజైన్ ప్రకారం ఇల్లెందు రోలపాడు దగ్గర నుంచి బయ్యారం దాకా ఈ ఉన్నటువంటి డిజైన్ని కొనసాగించాలని చెప్పేసి 3.5 లక్షల ఎకరాలు ఆయకట్టు స్థిరీకరించడానికి కావాల్సినటువంటి ప్రణాళికని ఇవాళ కావాల్సిన బడ్జెట్ కేటాయించి సత్వరం పూర్తి చేయాలని చెప్పేసి డిమాండ్ కూడా దీంట్లో చేస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.